ఇది వరకు వెంకీ అనిల్ కాంబినేషన్లో వచ్చిన F2 అండ్ F3 మూవీస్లలో ఈవెన్ దో కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ నాకు F2 మూవీ నచ్చింది, కానీ F3 మాత్రం అస్సలు నచ్చలేదు. సో ఈసారి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉండబోతుందో అన్న డౌట్తోనే నేను ఈ మూవీని చూడడం జరిగింది. మరి ఇంతకీ ఈ మూవీ నీకు నచ్చిందా అని అడిగితే నచ్చిందనే చెప్తా, అండ్ ఆల్సో ఈ మూవీలో ఉన్న లోపాల గురించి కూడా చెప్తా. ముందుగా ఈ మూవీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మనం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ని అయితే ఈ మూవీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం కొదువు ఉండదు. నాకు గుర్తుండి సామాజ వర్గమన టిల్లు స్క్వేర్ మూవీస్ తర్వాత ఈ మధ్య కాలంలో నేను థియేటర్లో చూసి బాగా నవ్వుకున్న తెలుగు సినిమా ఇదేనేమో అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ మూవీలో ఉన్న ఓవర్ ద టాప్ కామెడీ సీన్స్ కొంతమందికి ఎక్కకపోవచ్చు. బుల్లిరాజు క్యారెక్టర్ నుండి జనరేట్ చేసిన ఫన్ కొంతమందికి కాస్త అభ్యంతరకరంగా అనిపించవచ్చు. బట్ ఆ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి ఫన్ని ఫన్ లాగే తీసుకుంటే మాత్రం చాలా వరకు ఈ మూవీలో ఉన్న కామెడీ సీన్లని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ మూవీలో ఉన్న డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలంటే, చాలా ఇల్లాజికల్గా సిల్లీగా రాసుకున్నారు ఈ మూవీలో ఉన్న కిడ్నాపింగ్ డ్రామాని. ఒక పక్క కామెడీ పండించడంలో అంత శ్రద్ధ పెట్టి, ఇంకో పక్క బేర్ మినిమం లాజిక్లతో కూడుకున్న ఒక క్రైమ్ ఎలిమెంట్ని రాసుకోవడంలో మాత్రం అనిల్ గారు ఎందుకంత నిర్లక్ష్యం వహించారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అఫ్కోర్స్ ఆయన టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కావచ్చు, వాళ్ళు ఇటువంటివి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. బట్ ఇక్కడ అనిల్ గారు మర్చిపోకుండా విషయం ఏంటంటే, ఫ్యామిలీ ఆడియన్స్ అంటే 15 బిలో 14 అబోవ్ ఏజ్ వాళ్ళు మాత్రమే కాదు, ఆ మధ్యలో ఉండే యూత్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక భాగమే. సో మరీ పర్ఫెక్ట్గా కాకపోయినా ఒక మోస్తరుగా రీజనబుల్గా ఉండే విధంగా ఆ క్రైమ్ ఎలిమెంట్ని డీల్ చేసి ఉంటే అంత మంచి ఫన్ మధ్యలో ఆ ఇల్లాజికల్ సీన్స్ పంటి కింద రాళ్ళలా తగలకుండా ఉండేవని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, అన్డౌటెడ్లీ వెంకటేష్ గారు ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్పాలి. ఈ మూవీలో ఆయన చాలా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా కనిపించారు, అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఆయన డ్యూటీ ఆయన పర్ఫెక్ట్గా చేశారు. ఇన్ఫ్యాక్ట్ మూవీ చూస్తున్నంతసేపు నాకు మైండ్లో తిరిగింది ఒక్కటే, అసలు ఇంత మంచి కామెడీ టైమింగ్ ఉన్న వెంకటేష్ గారిని అనిల్ రావుపూడి గారు తప్పితే ఇంకెవరూ ఎందుకు వాడుకోవట్లేదా అని. ఏదైతేనే అట్లీస్ట్ అనిల్ గారైనా వెంకటేష్ గారిని కరెక్ట్గా వాడుకుంటున్నారు, అది చాలు నాకు. ఐశ్వర్య రాజేష్ గారి కామెడీ టైమింగ్ కూడా నాకు నచ్చింది, అండ్ ఆమె గోదావరి స్లాంగ్ కూడా బాగుంది. ఇక మీనాక్షి గారు ఆమెకున్న స్కోప్లో ఆమె మంచిగానే పర్ఫామ్ చేశారు, అండ్ సొంత డబ్బింగ్ ట్రై చేశారో ఏమో కానీ ఆ తెలుగు కొంచెం తేడాగా అనిపించింది. ఇక రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా బాగానే పర్ఫామ్ చేశారు, అయితే వాళ్ళందరిలోనూ బాగా నోటేది మాత్రం బుల్లిరాజు క్యారెక్టర్ చేసిన రేవంత్ అనే చెప్పాలి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూస్తే బీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల సోసోగా ఉంది, కొన్ని చోట్ల బాగుంది. ఇక సమీర్ రెడ్డి గారు చేసిన సినిమాటోగ్రఫీ కూడా చాలా వరకు బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ పొలం సీన్స్ దగ్గర విజువల్స్ మాత్రం చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, లాజిక్లని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసి ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఈ మూవీని చూడాలని మీరు అనుకుంటే ఈ మూవీ మీకు నచ్చుతుంది. ఈ పండగకి ఒక మంచి ఫన్ ఫిల్ టైంపాస్ మూవీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.